అంతరిక్షంలో జరిగిన కొన్ని వింత ప్రయోగాలు ఏంటో తెలుసా? స్పేస్ స్టేషన్లో చీమల మీద రీసెర్చ్ చేశారు. అక్కడ గ్రావిటీ ఉండదు కదా, పాపం అవి నడవడానికి ట్రై చేస్తూ గాలిలో తేలిపోయాయి. అయినా సరే ఒకదానికొకటి సాయం చేసుకుంటూ అద్భుతంగా పనిచేశాయి. భూమి మీద ఏదైనా క్రిస్టల్ అంటే స్ఫటికం తయారు చేస్తే గ్రావిటీ వల్ల కొన్ని లోపాలు వస్తాయి, కానీ స్పేస్లో తయారైనవి మాత్రం చాలా ప్యూర్గా, షార్ప్గా ఉన్నాయి. వీటితో మందుల తయారీ ఇంకా సులభం అవుతుంది. రేడియేషన్ అంటే ప్రాణాలకే ముప్పు, కానీ అంతరిక్షంలో ఒక వింత బూజు దొరికింది. అది రేడియేషన్ని తట్టుకోవడమే కాదు, దాన్నే ఆహారంగా మార్చుకొని బ్రతుకుతుంది. సినిమాలో లాగా స్పేస్ స్టేషన్ లోపల చిన్న చిన్న రోబోలు గాలిలో ఎగురుతూ తిరుగుతుంటాయి. ఆస్ట్రోనాట్స్కి ఏమైనా సామాన్లు కావాలన్నా లేదా స్టేషన్ని గమనించాలన్నా ఇవి ఫుల్గా హెల్ప్ చేస్తాయి. స్పేస్ స్టేషన్లో సైంటిస్టులు సక్సెస్ఫుల్గా క్యాబేజీ, లెట్యూస్ లాంటివి పండించారు. ఫ్యూచర్లో మనం వేరే గ్రహాలకి వెళ్ళినప్పుడు అక్కడ పొలం పనులు ఎలా చేయాలో ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తున్నారు. స్పేస్లో ఎప్పుడు సిలిండర్లతో పని లేకుండా మొక్కలు మరియు ఆల్గే అంటే పాచి ద్వారా కార్బన్ డైఆక్సైడ్ని ఆక్సిజన్గా మార్చే ప్రయోగాలు చేస్తున్నారు. టార్డిగ్రేడ్స్ అనే అతి చిన్న జీవుల్ని అసలు గాలి నీరు లేని స్పేస్లో వదిలేశారు. ఆశ్చర్యకరంగా అవి అక్కడ కూడా బ్రతికేస్తాయి. భూమి మీద కాకుండా బయట కూడా బతకగలిగే మొండి జీవులు కూడా ఇవే. స్పేస్లో ఎక్కువ కాలం ఉంటే ఆస్ట్రోనాట్స్ ఎముకలు, కండరాలు చాలా వీక్ అయిపోతాయి. ఎందుకు ఇలా జరుగుతుందో రీసెర్చ్ చేసి భూమి మీద ఎముకల వ్యాధులతో బాధపడే వాళ్ళ కోసం కొత్త మందులు కనిపెడుతున్నారు.